ఉండాలి. ఎదుటి వాళ్ళ కష్టం చూస్తే స్పందించారు, పంచుకున్నవి. అందుకే ఇక్కడ అన్నాడు, నీకు ఎన్ని కృపావరాలు ఉన్నా, నువ్వు వాక్యం చెప్పగలిగినా, నువ్వు ప్రసంగాలు చేయగలిగినా, నువ్వు ప్రవచింపగలిగినా, మర్మాలను బయట నుంచి తీసి చెప్పగలిగినంత గొప్ప కృప నీకున్నా, కొండలను ప్రకటించగలిగినంత పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీకున్నా, అద్భుతాలు చేయ శక్తి నీకున్నా, లేకపోతే ఇంకా ఇలాంటివి ఎన్నో 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 కృపావరాలు నీకున్నా, లేకపోతే నువ్వు నీ యొక్క శరీరాన్ని కాల్చడం కోసం, అంటే నువ్వు దేవుని కోసం హతసాక్షి అయిపోయినా, నువ్వు దేవుని కోసం ఎన్ని శ్రమలు భరించినా, లేక నీ ఆస్తినంతా అమ్మేసి నువ్వు పేదలకు ఇచ్చినా, ఇతరులను పోషించడం కోసం ఏం చేసినా, అంటే మనం ఏం చేసినా కూడా ప్రేమ లేకపోతే, ప్రేమ యొక్క లక్షణాలు వేరు, ప్రేమ లక్షణం వేరు, ఇవన్నీ వేరు. మనం చూసేటువంటి ఇవన్నీ మనం అందరం కూడా చాలా సందర్భాల్లో మనం ఇతరుల కోసం చేయగలం, చేస్తుంటాం, చేయగలిగినటువంటి ఆ యొక్క మనసు మనకు ఉంటుంది. కానీ ప్రేమ అనేది అది ఒక అల్టిమేట్. దాన్ని మనం అసలు వీటితో కంపేర్ చేయలేము. దయ్యంతోనో, కనికరంతోనో, జాలితోనో, లేకపోతే ఇంకో దానితో పోల్చలేదు. ప్రేమించడం అనేది అది కేవలం మనకి ఇవ్వగలిగేది రెండు మాత్రమే. ప్రేమ అనేది రెండింటి ద్వారానే వస్తుంది. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావు, అది నీకు బై బర్త్ వచ్చింది. ఒకటి, మన కుటుంబాన్ని మనం ప్రేమిస్తున్నామంటే అది మనకి పుట్టుకతో వచ్చింది. మన అక్కనో, అన్ననో, అమ్మనో, నాన్నో వాళ్ళు మన కుటుంబం కాబట్టి మనం ప్రేమిస్తాం. రెండోది, మనం ప్రేమించేది ఏమనంటే ఈ ప్రేమలో కూడా లిమిట్స్ ఉంటాయి. తల్లిదండ్రులు ప్రేమించే ప్రేమలో కావచ్చు, పిల్లలు ఎవరు కూడా పరిపూర్ణంగా తల్లిదండ్రులు ప్రేమించరు. ఫ్యాక్ట్ ఇది. తల్లిదండ్రులకు ఉన్న ప్రేమ పిల్లలకు ఉండదు, అన్నదమ్ములకైనా అక్క చెల్లెళ్ళకైనా. కానీ ఇంకొక ప్రేమకి ఇంకొక మెట్టు ఎక్కడంటే మీ పిల్లలు, మనకు పుట్టిన పిల్లలు, వాళ్ళని మనం చాలా ప్రేమిస్తాం కదా. ఎంత ప్రేమిస్తామో. ఇక్కడ మత్సర పడవు, అసూయ పడవు, ద్వేషం చూపించవు, పగని మనసులో ఉంచుకోవు, అన్యాయాన్ని లేకపోతే నష్టాన్ని తరచు, ఇవన్నీ ఎక్కడ కనపడతాయి? మీ పిల్లల దగ్గరే కనపడతాయి. మీ పిల్లలు ఏమి చేసినా, ఎన్ని చేసినా, ఎంత చేసినా, వాళ్ళు మీకు ఎన్ని రకాలుగా బాధ పెట్టినా మీకు అన్ని బాధ అనిపించవు. మీరు ఫీల్ అవ్వరు, మర్చిపోతారు, క్షమించేస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు.